రాష్ట్రంలో నిర్వహించిన సిపెక్ సర్వేలో కీలక విషయాలు బయటకొచ్చాయి. 242 కులాల్లో 135 క్యాస్టులు సగటు వెనుకబాటుతనం కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. విద్యాపరంగా చూస్తే జనరల్ క్యాస్ట్ పిల్లలు 34% మంది ప్రైవేటు స్కూళ్లకు వెళ్తుంటే ఎస్టీలు 13%, ఎస్సీలు 15% మాత్రమే వెళ్తున్నారని తేల్చింది. అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యలోనూ భారీ వ్యత్యాసాలున్నాయి. దీంతో సిపెక్ సర్వే ఆధారంగా విద్యా ఉపాధి కల్పన శాఖలు నివేదికలు రెడీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా ఆవిష్కరించిన సిపెక్ సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి కులం వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా లెక్కగట్టిన ఈ నివేదికను అన్ని ప్రభుత్వ శాఖలకు పంపిస్తూ జనాభా తమాషా, వెనుకబాటుతనం ప్రాతిపదికన చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర సిఫార్సులు అందజేయాలని ఆదేశించింది. సామాజిక అసమానతను రూపుమాపి ఓట్ల రాజకీయాలకు అతీతంగా నిజంగా అవసరమున్న వర్గాలకు సంక్షేమం అందించడమే లక్ష్యంగా కసరత్తు మొదలైంది. 2 నెలల గడువులోగా ఆయా శాఖలు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా నిధుల ఖర్చు, కొత్త పథకాల రూపకల్పనలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. సామాజిక న్యాయం 2.0 పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెనుకబాటుతనం ప్రాతిపదికన వాటా ప్రతి కులానికి, ప్రతి ఉపకులానికి వారి వెనుకబాటుతనం ఎంత ఉంది, వారు ఏ ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారనే అంశాల ఆధారంగానే సంక్షేమ పథకాలను డిజైన్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న అనేక పథకాల్లో అర్హత లేని వారు లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉండగా, ఈ కొత్త డేటా ఆధారంగా సోషల్ జస్టిస్ ట్యాబ్ ద్వారా ప్రతి పేద గడపకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 దశాబ్దాలుగా కేవలం జనాభా ప్రాతిపదికన సాగుతున్న రిజర్వేషన్ల చర్చను ఇప్పుడు వెనుకబాటుతనం ప్రాతిపదికన వాటా అనే కొత్త కోణంలోకి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలోని 3.55 కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులను విశ్లేషించిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే సుమారు 1.1 కోట్ల మంది ప్రజలు అంటే మొత్తం జనాభాలో 31% మంది తమ వార్షిక ఆదాయం ₹1,00,000 కంటే తక్కువని తెలిపారు. ప్రతి ప్రభుత్వ శాఖ తన పరిధిలోని జనాభా వెనుకబాటుతనం ఆధారంగా ఏ ఏ పథకాలను ఏ విధంగా సంస్కరించాలో, కొత్తగా ఏ చర్యలు తీసుకోవాలో నివేదించాలని ప్రభుత్వం కోరింది. కేవలం మొక్కుబడి పథకాలు కాకుండా గుడ్డిగా నిధులు వెచ్చించడం కంటే టార్గెటెడ్ పాపులేషన్ బేస్ మీద అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించడంతో సంక్షేమ ఫలాలు అట్టడుగున ఉన్నవారికి నేరుగా చేరేలా చూడాలని భావిస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు రాష్ట్ర సగటు కంటే తక్కువ వెనుకబడిన కులాలకు చేరుతున్నాయని సర్వేలో వెల్లడైంది. రైతు భరోసా, ఉచిత విద్యుత్ లాంటి వ్యవసాయ పథకాల లబ్ధిదారుల్లో 15% మంది అభివృద్ధి చెందిన వర్గాల వారే ఉండగా, అత్యధిక జనాభా ఉండి అత్యంత వెనుకబడిన ఎస్సీలు కేవలం 12% మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. సోషల్ జస్టిస్ ట్యాబ్తో ప్రతి పైసా అత్యంత అవసరమున్న పేద గడపకే చేరేలా పథకాల నిబంధనలను మార్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు పౌర సరఫరాలు, వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖలు తమ లబ్ధిదారుల జాబితాను సిపెక్ డేటాతో సరిపోల్చుకుని సవరణలు చేయాల్సి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో, ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు తెగ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. వీరి జనాభా 35,583గా ఉండగా, వీరి కాంపోజిట్ వెనుకబాటుతనం ఇండెక్స్ ఏకంగా 108 పాయింట్లుగా నమోదైంది. అత్యున్నత స్థాయి వెనుకబాటుతనాన్ని సూచించే ఈ గణాంకాలు ఇప్పటికీ గిరిజన గూడెలకు విద్యుత్ సౌకర్యం గాని, సురక్షిత తాగునీరు గాని అందడం లేదని చెబుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో 25% మందికి కనీస మౌలిక వసతులు కూడా నోచుకోలేదని సర్వేలో తేలడం పాలకుల ముందు పెద్ద సవాలుగా నిలిచింది. చెంచులను అడవుల్లోనే ఉంచి అభివృద్ధి చేయాలా, లేక వారిని మైదాన ప్రాంతాలకు తరలించి జనజీవన స్రవంతిలో కలిపి అభివృద్ధి బాట పట్టించాలా అనే దానిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన పాలసీని రూపొందించాల్సి ఉంది.